ప్రభుకు దొరుకుతామని చూస్తాడండి. మీరు నమ్ముతారా? మనం ఏకాంతంగా ప్రభుకు దొరకాలని కోరుతున్నాడండి. ఎప్పుడు ఒంటరిగా దొరుకుతామా? అఫ్కోర్స్ సమూహంలో ఇది ద వే వర్షిప్ ఈజ్ డిఫరెంట్, ప్రత్యేకమే. మనం ఒంటరిగా దొరకాలని ప్రభు చూస్తున్నాడు. మనమే ఒంటరిగా దొరికితే, మనకు ఒంటరి సమయం దొరికితే ఏం చేద్దాం అనుకుంటాం? నాకు ఎవ్వరూ అక్కర్లేదండి, నేను నా ఫోను చాలు. ఏమంటాం? నేను నా ఫోను, మరెవ్వరు అక్కర్లేదు, మీరు సాయంత్రం వరకు రాకపోయినా పర్లేదండి అనే పరిస్థితిలో ఉన్నాం మనం కదండి. అయ్యో, ప్రభు అంటాడు నువ్వు ఒంటరిగా ఎప్పుడు దొరుకుతావు అంటే, కుదరదు ప్రభువా, ఫోను బ్యాలెన్స్ అన్న అయిపోవాలి, ఛార్జింగ్ అన్న అయిపోవాలి, కింద పడి ముక్కలన్న అయిపోవాలి, అంతవరకు నీకు దొరకను ప్రభువా, ఎప్పుడు పడేద్దామా అని ప్రభు చూస్తున్నాడేమో అనుకుంటాను నేను. మళ్ళీ అది బాధే, ఫోన్ పడిపోతే ఆయన మీద పేక పట్టుకుంటా, ఫోన్ పడిపోయింది, నాకు ఇంతకుముందు 15,000 ఫోన్ కన్నాను, పడిపోయింది, ఇప్పుడు నాకు 20,000 ఫోన్ ఇస్తావా లేదా, మళ్ళీ ఆయనకే కంప్లైంట్. కనుక పడకుండా జాగ్రత్త చూస్తూ ఏ విధంగా ఎస్కేప్ అవుతాడు ఈ ఫోన్ నుంచి అని ప్రభు తాపత్రయ పడిపోతున్నాడేమో అని నా భయం. నిజంగానండి. ఒకవేళ ప్రభు మనసే కనుక నాకు దొరికితే ఇదే మనసేమో అనుకుంటాను నేను. ప్రభు మనసు, ఆయన చాలా ఆశపడుతున్నాడు మనతో ముచ్చరించాలని, ఆ కొండపైకి మనల్ని తీసుకెళ్లాలని. శ్రమంతా ఆయన పొంది మనల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు చూస్తుంటే, మనమేమో కొండపైకి వస్తాము, ఎక్కడికైనా వస్తాం, పరలోకం కూడా వస్తాం ఫోన్ లేకుండా రాం. ఏంటంట, పరలోకం వస్తాం, ఫోన్ లేకుండా రాం. అది పరిస్థితి, దయనీయమైన పరిస్థితి. ఎంత పాపులర్ అయిపోయిందండి. నేను మొదట టీవీ వచ్చినప్పుడే బాధపడేవాడిని. అయ్యో, టీవీ వచ్చిన తర్వాత కుటుంబం ప్రేమగా మాట్లాడటం పోయింది, అది చాలా బాధపడితే ఇప్పుడేమొచ్చింది, అంతకంటే టూ మచ్. ఏమండి, అంతకంటే టూ మచ్. ఈ ఫోన్ వచ్చిన తర్వాత ఇంక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, అంత వాళ్ళే మురిసిపోవటం, నవ్వుకోవడం, ఎంతే. సో ప్రభు భక్తుల విషయంలో అలాగే మోషే గురించి కనిపెడుతున్నాడు. ఎప్పుడు దొరుకుతాడు ఆ మోషే అంటే, అరణ్యం దాటాడు, దేవుని పర్వతమైన హోరేబు కొండ దగ్గరికి వచ్చాడు, దొరికాడు మోషే దొరికాడు. అప్పుడు తను ఆకర్షించుకున్నాడు. పొద కాలిపోతుంది, మండిపోతుంది, కానీ కాలిపోవట్లేదట. వచ్చాడు మోషే, వాట్ ఇట్ ఈస్ అని చూడటానికి వచ్చాడు. అప్పుడు చెప్తున్నాడు, చాలా విషయాలు మాట్లాడాడండి. దేవునికి స్తోత్రం. కొండపైకి తీసుకెళ్ళాక, హోరేబు కొండ దగ్గర తీసుకెళ్ళి దేవుడు తన హృదయాన్ని అంతా మోషేకి చూపించాడు. మోషే, చాలా ఆశ ఉందయ్యా. ఏం ఆశ? నీతో మాట్లాడాలి. ఎందుకు నేను ఇక్కడ ఎందుకు పెట్టాను అనుకుంటున్నావా? నువ్వు బాధపడుతున్నావు తెలుసు, నాకు కారణం ఉంది. అక్కడ నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారయ్యా, వాళ్ళ బాధ నేను చూస్తున్నాను, నలిగిపోతున్నారు. చాలా మాటలు ప్రేమగా ఎక్కడ మాట్లాడాడండి? పర్వతం మీద, హోరేబు కొండ మీద మాట్లాడాడు. మోషే అంత ఏకాంతమైన సమయం దేవుడికి ఇచ్చాడండి. నేను మరలా చెప్తున్నాను, మనకి ఏకాంత సమయము ప్రభుకి ఇచ్చిన తర్వాత అప్పుడు దాని మీద పడండి. దేని మీద పడతారో పడండి. ప్రభుకి ఇవ్వకుండా మాత్రం ఏకాంత సమయాన్ని దొంగిలించేయద్దు. లెక్క అడుగుతాడండి. నా భయం అదే, లెక్క అడుగుతాడు. నీకు ఇవ్వబడిన ఏకాంత సమయం ఎంత సమయం ఇవ్వబడింది, ఎంత సమయం నా కొరకు కేటాయించావు, నాతో మాట్లాడావు, ఏమండి, ఖచ్చితంగా లెక్క అడుగుతాడు ప్రభు. మనం ఏం చేస్తున్నామంటే, మిగతా అన్నీ అయిపోయిందో విసిగిపోయాక అప్పుడు కళ్ళు మండుతున్నప్పుడు, అప్పుడు ప్రభువా నీకు అంతా తెలుసు, ఆమేన్. ఆయన అంటాడు, ఏం తెలుసు నాకు, నేను నీకు ఎంతో చెప్పాలనుకున్నాను, నా ప్రేమను చూపించాలనుకున్నాను, నిన్ను ఆకర్షించాలనుకున్నాను, ఏవేవో ఆకర్షణతో అయ్యేపోయావు నువ్వు నాతో. చాలా లాస్ అయిపోతున్నామండి మనం, చాలా లాస్ అయిపోతున్నాం. దేవుని దయ వల్ల ఫోన్ రీఛార్జ్ ఆపేద్దాం, కుదరదే. కనుక ప్రభు తన ప్రేమను వెల్లడిపరచాలనుకుంటున్నాడు.